హాయ్ అండి. వీడియో అయితే సాయంత్రం చేస్తున్నాను. నందిని అయితే వచ్చేసింది స్కూల్ నుంచి. స్నాక్స్ కూడా తిన్నది. నందినికి ఎగ్జామ్స్ అనమాట. చదువుకుంటుంది. పైకెళ్ళిందనమాట. పైన పైన చదువుకుంటా అన్నది ప్రశాంతంగా. మా వారైతే ఫోటోలు చూస్తున్నారు. మా నందిని, కోమలి చిన్నప్పటి ఫోటోలన్నీ చూస్తున్నారనమాట. పెన్ డ్రైవ్‌లో పెట్టేసి టీవీలో చూస్తున్నారు. టైం పాస్ అప్పుడప్పుడు నిజంగా చాలా స్వీట్ మెమరీస్ అండి ఇలాంటివన్నీ. మనం చిన్నప్పుడు ఎందుకు ఇన్ని తీసుకుంటాం అనుకుంటాం కానీ, ఇప్పుడు చాలా బావుంటాయి చూస్తుంటే. చాలా ఫన్నీగా ఉంటాయి. కొన్ని ఏమో ఏదో ఫీలింగ్ చాలా బావుంటదనమాట. మా నందిని అయితే చిన్నప్పుడు ఎంత క్యూట్‌గుండేదసలు. కోమలి కూడా లేండి ఇద్దరు. చాలా ఇప్పుడు చూస్తుంటే అప్పుడు మేము ఫోటోలు తీస్తుంటే, "నీకెందుకు ఫోటోలు పిచ్చి" అని మా వారిని అనేవాళ్ళం అనమాట. అనేదాన్ని నేను. పెద్దయ్యాక కోమలి వాళ్ళు కూడా అంతే. ఏదన్నా గుడికెళ్ళినా కూడా, "ఎందుకు నాన్న ఫోటోలు అట్ట తీస్తావు? వద్దని" ఇసుకుంటారనమాట. ఇలాంటప్పుడు చూస్తుంటే అబ్బా! ఇట్లా ఉంటేనే బావుంటది. ఫోటోలు దిగితేనే బావుంటదన్నట్టు అనిపిస్తుంటది. చూస్తుంటే ఇప్పుడు పెట్టుకొని ఫోటోలు చిన్నప్పటి నుంచి అన్నీ చూస్తుంటే అట్లా అనిపిస్తదనమాట. ఇంక మా నందిని అయితే పైన పైన కూర్చొని చదువుకుంటుంది. పైనైతే కొంచెం చల్లగా ప్రశాంతంగా ఉంటదనమాట. డిస్టర్బెన్స్ లేకుండా. ఇంక పైన కూర్చొని అయితే చదువుకుంటుంది. స్నాక్స్ తినేసింది. ఎగ్జామ్స్ మెయిన్ మా నందినికి ఎగ్జామ్స్ ఉంటే నైట్ 10 గంటల దాకా 10, 11 అయినా చదువుతూనే ఉంటది. మేము పడుకోమన్నదాకా పడుకోదనమాట. ఇంగ 10 గంటల దాకా చదువుకొని మళ్ళీ ఉదయాన్నే 5 గంటలకు లేస్తుంది. నేనేంటంటే సాయంత్రం వంటకేం చేస్తానంటే రైసు నానబెట్టాను బియ్యం. నేను ఇవాళ కొంచెం స్పెషల్‌గా చేస్తున్నాననమాట. ఇదేంటంటే చికెన్ ఫ్రై మొన్న చేశాను కదా! చికెన్ ఫ్రై ఇది నేను మంగళవారం చేశానండి ఇది. ట్యూస్‌డే రోజు ఇది వీడియో. ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నాను. నిన్న నాకు పెట్టడం కుదరలేదనమాట. కొంచెం మా వారు బయటికెళ్లారు. ఫోన్ లేదు అందుకని అప్‌లోడ్ చేయలేదు. ఈరోజు చేస్తున్నాను. ట్యూస్‌డే రోజు. సండే రోజు తీసుకొచ్చాము చికెను. సండే రోజు తెస్తే ఫ్రై చేశాను కాబట్టి పాడైపోదనమాట. ఫ్రై చేశాను కదా! అందుకని. మండే రోజు మేము తినలేదనమాట. తినం. మండే రోజు నాన్ వెజ్ తినం. అందుకనే ట్యూస్‌డే రోజు ఇట్లా చేస్తున్నాననమాట. సాయంత్రం చేస్తున్నాను. ఇంక సాయంత్రం అయితే అందరూ ఇంట్లో ఉంటాం కదా! అందుకని తినొచ్చని అందరం ఒక్కసారి తినొచ్చని సాయంత్రం చేస్తున్నాననమాట. చికెన్ పులావ్‌లాగా చేస్తున్నాను. చికెన్ ఫ్రైని కాస్త పులావ్ చేస్తున్నాననమాట. ఇంక తినాలనిపించట్లేదన్నారని పిల్లలు ఇట్లా చేస్తున్నాను. దానికోసం అయితే బియ్యం నానబెట్టేశాను. మనకి సేమ్ పులావ్ చేస్తాం కదా! బగారా రైస్ వండుతాం కదా! అలాగే అనమాట. గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిలు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అన్నేసి ఫ్రై చేసి వాటర్ పోసి చేస్తున్నాననమాట. మాకి మామూలుగా పులావ్‌లాగే ఇంగ సేము. అది హాఫ్ ఉడికిన దాకా పులావ్‌లాగే అయిద్ది. తర్వాత ప్రాసెస్ చెప్తాను. ఇదైతే కొత్తిమీర కడిగి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలనమాట. మంచి కలరొస్తే బావుంటది. ఎప్పుడైనా నేను చికెన్‌లో అయినా, మటన్‌లో అయినా, ఈ బగారా రైస్ అయినా ఏదైనా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయితే బాగా టేస్ట్ వస్తదనిపిస్తుంది నాకైతే. నేను అంతే చేస్తాను ఎప్పుడైనా. దాంట్లో తర్వాత కొత్తిమీరేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏస్తున్నాను. వీడియో ఏంటంటే నేను తీస్తున్నా అండి. వీడియో ఇబ్బందయితుంది. ఎందుకంటే ఒక చేత్తో వంట చేస్తాం, ఒక చేత్తో వీడియో తీయటం అంటే కష్టంగా ఉంటుందనమాట. మా వారేమో టీవీ దగ్గర కూర్చున్నారు. కొంచెంసేపు బయటికి కూడా ఎళ్ళొచ్చారులెండి. పాలు తీసుకోవడానికి ఎళ్లారు. ఇంగా మా వారు తీయటానికి కూడా కుదరలేదు వీడియో అయితే. ఇంక నేనే తీసుకున్నాను అనమాట. కొంచెం అనిపిచ్చింది. ఎందుకంటే ఒక పక్క మిక్స్ చేస్తుండాలి, ఒక పక్క వీడియో తీస్తుండాలంటే చాలా కష్టంగా అనిపిస్తది కదా కొంచెం. అదనమాట. అందుకే కొంచెం అటు ఇటుగా ఉంటదనమాట వీడియో. కొంచెం షేక్ అయితుంటది. అది నేను తీశాను కాబట్టి. మా కోమలి ఇంకా రాలేదు. అందుకని ఇంక నేనే తీశాను. మా నందిని చదువుకుంటుంది. నేను ఇంక డిస్టర్బ్ చేయను చదువుకునే వాళ్ళని. వీడియో తీయకపోయినా పర్లేదు గానీ నేనైతే డిస్టర్బ్ చేయననమాట పిల్లల్ని. చదువు విషయంలో అయితే. తర్వాతయితే ఇంక అదన్నీ మగ్గిన తర్వాత వాటర్ పోసుకున్నాను. 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ పోసాను పులావ్‌కి. మనకు మామూలు రైస్‌లో అయితేనేమో మామూలు ప్లెయిన్ రైస్ అయితేనేమో 1 గ్లాస్‌కి 2 గ్లాస్ వాటర్ పోసుకుంటాం కదా! అట్లా కాదు. ఇది అందరికి తెలిసిందేలెండి. 1 గ్లాస్‌కి 1 ½ గ్లాసు వాటర్ అయితే పోసుకున్నాను. తర్వాత ఒక పక్కన చికెన్ ఫ్రై అన్నాను కదా! దాంట్లో కొన్ని వాటర్ పోసి అది కూడా వేడి చేస్తున్నాననమాట. చికెన్ కర్రీలాగా చేస్తున్నాను. మరి డ్రైగా లేకుండా కొన్ని వాటర్ పోసుకొని కొంచెం వేడి చేసుకుంటున్నాను చికెన్‌దైతే ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేడైన తర్వాత ఇంక ఆఫ్ చేస్తున్నాను అనమాట. ఆఫ్ చేసేసాను. ఇదేంటంటే అన్నం ఉడకాలండి. నేను రైస్ ఏసాను దీంట్లో. అన్నం హాఫ్ ఉడికిన తర్వాత ఇట్లా ఈ ఈ ఇట్లాగొచ్చిన తర్వాత కొంచెం మనం అన్నం పక్కకు తీసుకోవాలనమాట. గిన్నెలో తీసి పెట్టేసుకోవాలి. చికెన్ ఉంది కదా! ఇది కూడా పక్కన పెట్టేసుకొని హాఫ్ ఉడికిన తర్వాత మనం వేరే బౌల్‌లో వేరే గిన్నెలో ఒక సగం రైసు తీసి పక్కన పెట్టేసుకోవాలనమాట. మనకి సేమ్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ లాగనమాట. కాకపోతే చికెన్ పులావ్ దమ్ పెట్టం అంతే తేడా దానికి దీనికి. ఇదైతే ఇట్లాగ సగం ఉడికిన అన్నాన్ని హాఫ్ తీసి గిన్నెలో పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనకి
చికెన్ కర్రీ ఒకసారి తింటే రెండోసారికి బోర్ కొట్టిద్దండి. ఒక్కోసారి అనిపిస్తుంటది. అబ్బా! ఇంకేం తింటాంలే అనిపిస్తది. అలాంటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బావుంటదనమాట. రైస్ తీసాను కదా! సగం తీసిన తర్వాత ఈ చికెన్ కర్రీ ఉంది కదా! అది మిడిల్‌లో ఏసుకోవాలనమాట. రైస్ కొంచెం అడుగున ఉంచాలి. మిడిల్‌లో కర్రీ ఉంచాలి. మళ్ళీ రైస్ ఏస్తా అనమాట. పైన రైస్ ఏసుకోవాలనమాట. అట్లాగైతే మనకు బాగా దమ్మయిద్ది. బావుంటదనమాట ఫ్లేవర్ అనేది. చాలా టేస్టీగా ఉంటది. మనకి లేపోతే అడుగున ఏసుకున్నా బావుండదు. మళ్ళీ పైనేసినా బావుండదనమాట. ఇట్లా మిడిల్‌లో ఏసుకుంటే చాలా బావుంటది. తర్వాత మిగిలిన పక్కన పెట్టేసాను కదా! ఆ రైస్ గూడా దీని మీద ఏసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని శుభ్రంగా దీని మీద నెయ్యేసుకొని మూత పెట్టేసుకోవటమే అంతే అనమాట. నాకు వీడియో తీయటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. వేరే ఏం లేదు గానీ, మొత్తం చూపించేదాన్నే గానీ, ఇంక ఇదే ప్రాసెస్ ఏం లేదులెండి. నెయ్యేసేసాను. మూత పెట్టేసుకోవటమే ఇక. చూసారుగా ఇట్లా ఉంది. మీకు కావాలంటే బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ ఏసుకోవచ్చు. నేను ఆల్రెడీ రైస్‌లో ఏసాను, కర్రీలో ఏసాను ఇయన్నీ ఉన్నాయి గదని నేను ఇంక ఎయలేదనమాట. ఎక్కువైపోద్దని. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బావుంటది. నెయ్యేసుకొని మూత పెట్టేసుకున్నాను. దమ్మేం గదండీ మామూలుగానే సిమ్‌లో పెట్టుకొని వండేసుకున్నాను అనమాట. తర్వాత ఈ లోపల కోమలి గూడా వచ్చింది. కోమలి ఇంట్లో రాగానే మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ చేస్తున్నావు అంటుంది మా కోమలైతే. మా కోమలి వెంటనే పసిగట్టిద్ది. మా నందిని అంత పట్టించుకోదు గానీ, మా కోమలికి ఇలాంటియంటే భలే ఇష్టంలెండి. బిర్యానీలు, నూడిల్స్‌లు ఇలాంటివి చాలా ఇష్టం. తర్వాత ఇదైతే అయిపోయింది. ఉడికిపోయింది. ఆఫ్ జేసుకొని పొయ్యి కొంచెం ఒక 10 నిమిషాలన్నా ఉండాలనమాట. వెంటనే వడ్డించుకోకూడదు. ఎందుకంటే మనకి అంటుకుంటదనమాట వెంటనే పెట్టుకుంటే. ఒక 10 నిమిషాల తర్వాత ఇంక తినేస్తున్నాం. మా కోమలైతే అసలు ఆగట్లేదు. తిందాం తిందాం అంటుందనమాట. తినాలనిపిస్తుందంట. అంతకుముందు ఉదయం పూట చికెన్ తినిపో కోమలంటే, "అహా! నాకొద్దు. నాకు చికెన్ తినబుద్ధి కావట్లేదు" అన్నది. ఇప్పుడేమో నాకు అలా తినాలనిపిస్తుంది అంటుందనమాట. ఇది ఇది ఎట్లా ఉందంటే అండి, నాకు చికెన్ దమ్ బిర్యానీ లాగా గూడా అనిపిస్తుంది. చాలా బాగా కుదిరిందండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు గూడా. నేను ఇంకా మామూలు నార్మల్ రైస్ తోటి చేశాననమాట. బాస్మతి రైస్ అయితే ఇంకా బావుంటది. అదేననుకున్నా బాస్మతి రైస్ చేస్తే బావుండేదే అనిపిచ్చింది. సర్లే నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చేసుకోవచ్చులే అని మళ్ళీ ఇంగ తినేసినాం అనమాట. చాలా బావుంది. ఎప్పుడన్నా మనకి ఎప్ ఒక్కోసారి మనకేంటంటే తినాలనిపిస్తే తీసుకొచ్చుకుంటాం. ఒక్క పూట తినేసరికల్లా ఇప్పుడు మధ్యాహ్నం తిన్నామనుకోండి, సాయంత్రానికి ఒక్కోసారి తినాలనిపించదు అసలు. బోర్ కొట్టిద్దనమాట. చికెన్ అన్నా, మటన్ అన్నా ఏదైనా సరే రెండోసారి తినాలనిపించదు. అలాంటప్పుడు ఇది చేసుకుంటే చాలా బావుంటదనమాట. అట్లాగన్నా లేకపోతే తెల్లారి మిగిలిపోయిన కర్రీ ఒక్కొక్కసారి తినాలనిపించకపోయినా ఇట్లా చేసుకుంటే మనకి ఇంగ 2 మిక్స్ చేసుకున్నట్టు ఉంటది. కూర వేస్ట్ కాకుండా ఉంటది. మళ్ళీ చికెన్ దమ్ బిర్యానీ తిన్నట్టు ఉంటదనమాట ఫీలింగ్. అదనమాట. అదైతే నైట్ తినేసినాం. ఇది పొద్దున్నే అండి. నేను 2 రోజుల వీడియో కలిపి పెడుతున్నాను. మొన్నటి వీడియో, నిన్నటి వీడియో. మొన్నటిదేమో చికెన్ అదే పులావ్ తిన్నది నైటు. ఇదేమో ఉదయం పొద్దున్నే మార్నింగ్ అనమాట. ఉదయాన్నే లేసి ఇంక పిల్లలకి ప్రిపేర్ చేయాలి కదా! లంచ్ బాక్సు, టిఫిన్ 2 చేయాలి కాబట్టి నేను పల్లీలైతే ఫ్రై చేసి పెట్టేశాను చట్నీ కోసం. దోసలు పోస్తున్నాను అనమాట ఈరోజు. దోసపిండి ఇది నేను ఈ గిన్నెలో చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దీంట్లో విడిగా కొంచెం తీసి ఇది ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఆ గిన్నెలోది ఇప్పుడు పోసుకుంటా అనమాట దోసలకి. ఎందుకంటే ఇంక పెద్ద గిన్నె ఏం చేస్తూ ఫ్రిడ్జ్‌లో కూడా పెద్ద గిన్నె అంత గిన్నె కూడా పెట్టినా ప్లేస్ వేస్ట్ అయిపోద్ది కదా! అందుకనేసి నేను చిన్న గిన్నెలో షిఫ్ట్ చేసుకొని దాంట్లో పెట్టేస్తున్నాను అనమాట. పిల్లలకి ఇది ఆలు రైస్ చేస్తున్నాను. ఆలు ఫ్రై చేస్తున్నాను. మీకు పిల్లలకి ఎలా పెడతానో తెలుసు కదా! చాలా వీడియోలో చూపించాను. అది ఆలుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసి ఉప్పు, కారం వేసిన తర్వాత ఎళ్ళేటప్పుడు అన్నం అనేది దాంట్లో ఏసి మిక్స్ చేసి పెట్టేస్తాననమాట బాక్స్‌లోకి. ఏం పాడైపోదు అసలు సప్పగా కూడా కాదు. చాలా బావుంటది. కాకపోతే ఆలుగడ్డ బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి మెయిన్‌గా. ఆలు అయినా, బెండకాయ అయినా, దొండకాయ అయినా ఏదైనా క్రిస్పీగా ఫ్రై అవ్వాలనమాట. మెయిన్‌గా మెత్తగా ఉండకూడదు. చూసారుగా ఇట్లాగ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని మనం వెంటనే అన్నం వేసి మిక్స్ చేయకూడదు. అట్లా వేస్తే ఏందంటే ముక్కలు మెత్తగా అయిపోతాయన్నమాట. బావుండదు. చల్లారిపోయిన తర్వాత ఎళ్ళే ముందు మిక్స్ చేసి పెట్టేస్తానన్నమాట. మా కోమలి అయితే రెడీ అయింది కాలేజీకి. మా కోమలి మరి 7 గంటలకెళ్ళిద్దండి. అబ్బా! ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఉదయాన్నే లేసి హడావిడి అయితుందనమాట. ఇంగా ఇంకేం చేస్తాం తప్పదు కదా! పిల్లల చదువులు ఇంక ఇంపార్టెంట్ కాబట్టి ఉదయాన్నే లేవాల్సిందే. దోసలు కూడా పోసేసాను మా కోమలికైతే. ఇది రైస్ కూడా వండేసాను. చల్లగా కూడా అయిందిలెండి. ఇంక కలిపేసి ఎళ్ళేటప్పుడు బాక్స్‌లో పెట్టేస్తాననమాట. చల్లారిపోయింది. లైట్‌గా వేడిగుంది అంతే. అందుకనే మామూలుగా రైస్ అయితే చల్లారిపోయింది కానీ పైన గిన్నె కొంచెం వేడిగుందనమాట. అందుకని క్లాత్ తోటి తీసుకుపోయి దాంట్లో ఏసేస్తున్నాననమాట. ఇదైతే కర్రీ అయితే చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత రైస్ ఏసుకున్నామంటే మనకు క్రిస్పీగా అయినవి క్రిస్పీగానే ఉంటాయన్నమాట. లేకపోతే మెత్తగా అయిపోతాయి.
వేడి దాని మీద వేస్తే మెత్తగా అవుతాయి అనమాట. ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది ఇద్దరికనమాట, మా కోమలికి, నందినికి ఇద్దరికి ఎంతో తీసుకెళ్లరండి బాక్స్‌లో అసలు. అబ్బా! మా పిల్లలైతే అందరూ ఇంట్లాగే ఉంటారో నాకు తెలీదు గానీ, కొంచెమే తీసుకెళ్తారు అన్నమైతే. ఇది కూడా ఒక్కోసారి వదిలిపెట్టి వస్తారు. తినకుండా వస్తారనమాట. ఇంటికొచ్చినా నేను తింటా ఒక్కోసారి. పాడైపోదు అస్సలు. ఎందుకంటే ఇది నేను కొంచెం బాగా ఫ్రై చేశాను కాబట్టి మనకి అసలు పాడయ్యే ఛాన్సే ఉండదనమాట ఈ రైస్ అనేది. ఇంటికొచ్చినాక కూడా ఒక్కోసారి తింటా పిల్లలు మిగిలిచ్చింది. ఇట్లా నేను పెడుతుంటేనే మా కోమలి "వద్దు వద్దు ఇంక చాలు చాలు చాలు" అంటుంది ఓ పక్క అనమాట. ఏంది కోమలి ఎంతో లేదు కన్నా కూడా ఇంక సరిపోద్దమ్మా వద్దు వద్దు అంటుంది. ఇంకేం చేస్తాం ఇంక వాళ్ళ ఇష్టం కదా. తర్వాత ఇంక నేనైతే దోసలు పోసాను కోమలికి. దోసలైతే తినేసి కాలేజీకి వెళ్ళిద్ది. లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇది నిన్నటి చట్నీ అనమాట. నిన్న కూడా దోసలో పోసాను నేను. నిన్నటి చట్నీ ఉంటేను నేనేం చేస్తా అంటే చట్నీ మిగిలిందనుకోండి, ఉదయాన్నే వెంటనే ఒక బౌల్‌లో తీసి ఫ్రిడ్జ్‌లో అప్పుడే పెట్టేస్తాను అనమాట. ఎక్కువ లేట్ చేయను. లేట్ చేస్తే పాడైపోద్ది కదా! ఇంక వెంటనే పెట్టేసుకున్నామంటే మనకు రేపటికి పాడైపోదు. అసలు బావుంటది. ఇవాల్టి చట్నీ ఉన్నట్టే ఉంటదనమాట. అప్పటికప్పుడే పెట్టేసుకుంటే మనం తినంగానే మిగిలిందనుకున్నది పెట్టేసుకుంటే బావుంటదనమాట. మనకు గంట, 2 గంటలు బయట ఉంచి పెడితే ఇంక బావుండదు. తర్వాత మా కోమలైతే ఇంక కాలేజీకెళ్తే ఎళ్తుంది. నేను కూడా స్నానం చేసేయాలండి. పూజ చేయాలని. నాకు ఉదయం పూట పూజ చేయకపోతే ఏదోలాగా ఉంటదండి నిజంగా అసలు. నాకు 9 కాదు కదా, 8 గంటల లోపులోనే చేసేసేయాలనమాట పూజ. నాకు ఇంక అట్లా అలవాటైపోయింది. ఇంట్లో కూడా మనకి అదొక ప్రశాంతంగా ఉంటదనమాట. ఉదయాన్నే పూజ చేస్తే ఆ అగరబత్తీల స్మెల్ గాని, పొగ ఇదంతా బాగుంటదనమాట. మా కోమలి చూడండి, మా నందిని చూడండి ఇంక ఉదయం లేచి చదువుకుంటుంది పైకొచ్చి మళ్ళీ. ఉదయం 5 గంటలకు లేసి 5 గంటల కంటే తెల్లారలేదు అప్పటికి. కొంచెం తెల్లారిన తర్వాత వచ్చి కూర్చొని చదువుకుంటుందనమాట ఉదయం పూట. నేనైతే ఇంక పూజ చేద్దామని పూల కోసం వచ్చాను. మాకు పైనే కొన్ని పూలు వస్తున్నాయిలెండి. దేవుడికి సరిపోయే అన్ని పూలొస్తున్నాయి. మనకిట్లాగా వస్తే చాలా హ్యాపీగా ఉంటది గదా! మన ఇంట్లో కూరగాయలు ఏదైనా కూరగాయల చెట్లేసుకుంటే కూరగాయలైనా, ఇట్లా పూల చెట్లేసుకుంటే పువ్వులవుతున్నా చాలా హ్యాపీగా ఉంటది. కొన్నైనా సరే ఇవైతే దేవుడికి పెట్టేసి ఇంక పూజ చేసుకుంటాను. ఈరోజైతే ఇదే అండి వీడియో అయితే. కొంచెం ఎందుకంటే పనుంది. ఇంగ హడావిడిగా ఉంటుందనమాట. అందుకని ఇదే వీడియో ఈరోజైతే.